డీటెయిల్ చూస్తే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు చర్చించిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు చేసిన 5 సంతకాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్ అన్నింటినీ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. మెగా డిఎస్సితో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక సూపర్ 6 లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ సెన్సెస్ కు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో వివాదాస్పదమైన వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఏపీ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. దాదాపు 3 గంటల పాటు కేబినెట్ అయితే పలుకు కీలక అంశాలపైన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, మొట్టమొదటి ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. 10 గంటలకు స్టార్ట్ అయింది, 1:30కి ముగిసింది. మొత్తం కూడా 3:30 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం అనేది జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా కూడా ఏదైతే టేబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్ ఐటమ్స్ వరకే కూడా ఆమోదం పొందినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఎలక్షన్స్కి సంబంధించిన ప్రధానంగా ఎలక్షన్ నాడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 హామీ ఏదైతే 5కు సంబంధించినటువంటి వీటి మీద సైన్లు చేశారో, జీవో విడుదల చేశారో వాటి మీద పూర్తిగా కూడా ఆమోదం ముద్ర వేసినట్టుగా కూడా తెలుస్తుంది. క్యాబినెట్లో సమావేశంలో మంత్రులతో మాట్లాడి ప్రధానంగా కూడా దీనికి సంబంధించి మెగా డిఎస్సి 16,470 పోస్టులు మెగా డిఎస్సికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద సుదీర్ఘంగా కూడా చర్చ జరిగింది. చర్చ నడిచిన తర్వాత దానికి సంబంధించి విధి విధానాలు కూడా రూపకల్పన అనేది చేయడం కూడా జరిగింది. అంటే జూలై 1 నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియకి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అప్పుడే దానికి ఇక అప్లై చేసుకోవడం దగ్గర నుంచి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇక డిసెంబర్ 31 నాడు వాళ్ళు ఈ విధుల్లో జాయిన్ అవ్వటం, అంటే ఎగ్జామ్ అయిపోవటం, ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వటం, ఈ మొత్తం కూడా డిసెంబర్ 31 కంప్లీట్ చేయాలని చెప్పి అయితే మాత్రం నిర్ణయించుకున్నారు. అదేవిధంగా కూడా ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మాత్రం వైసీపీని తీవ్రంగా కూడా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. మన భూమి మంది కాదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని అయితే మాత్రం ఎలక్షన్స్ అప్పుడు పెద్ద ఎత్తున కూడా టీడీపీ తీసుకుంది. ప్రజలు కూడా దాన్ని నమ్మారు. అదే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఈరోజు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అదేవిధంగా కూడా ప్రధానంగా అన్నా క్యాంటీన్లు గతంలో 2014 నుంచి 19 వరకు కూడా అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళకి కొంత వాళ్ళకి అయితే మాత్రం వాళ్ళ ఆకలి తీర్చే విధంగా కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు నాయుడు అయితే తెలియజేశారు. ఇది ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉందో అన్నా క్యాంటీన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటిని తీసివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అన్నా క్యాంటీన్ల పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కొనసాగిస్తున్నట్లుగా కూడా సైన్ చేసినట్టుగా కూడా చెప్పారు. దానికి సంబంధించినది కూడా ఆమోదించింది. అలాగే ఇక సామాజిక పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వం అయితే 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఒకేసారి ఒకే విడతన 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అది కూడా ఏప్రిల్ నుంచి సామాజిక పెన్షన్లు తీసుకునేటువంటి ఎవరైతే ఈ వృద్ధులు అదేవిధంగా కూడా వితంతువులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1,000 రూపాయలు పెంచడం, అదేవిధంగా కూడా ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,000 నుంచి 6,000 పెన్షన్ పెంపు ఏదైతే ఉందో దాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అలాగే ఇక ప్రత్యేకంగా మనం ఏంటంటే దీనికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేటప్పటికి ఈ టేబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టేబుల్ ఐటమ్స్ని మాత్రమే ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో ఆ కేబినెట్ సమావేశంలో ఆమోదించి తెలిసింది. ఇదే కాకుండా విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఇప్పుడు తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు చేసినట్టుగా కూడా దానికి కూడా ఆమోదం తెలిపారు. అలాగే ఇప్పుడు అడ్వకేట్ జనరల్గా
కూడా దమ్మాలపాటి శ్రీధర్ని కూడా ఆయన కూడా ఆమోదించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రజెంట్ అయితే మాత్రం ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలు అయితే ఏమీ లేవు. ఏదైతే 5 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా కూడా వాటి మీద అయితే మాత్రం ఆమోద ముద్ర వేసినట్టుగా కూడా తెలిసింది. కాకపోతే దీనికన్నా ముందు చంద్రబాబు నాయుడు సీఎం అయితే మాత్రం మంత్రులతో మాత్రం మాట్లాడారు. విధి విధానాల రూపకల్పన ఏ విధంగా ఉండాలి, మీకు సంబంధించినటువంటి శాఖలలో మీరు ఏ విధంగా వాటిలో మీరు మమేకం కావాలి, దానికి సంబంధించి మీరు నాలెడ్జ్ని ఏ విధంగా పెంచుకోవాలి, ప్రజెంట్ శాఖల్లో ఉన్న తీరు తెన్నులు ఏ విధంగా ఉన్నాయి, అవగాహన ఏ విధంగా పెంచుకోవాలి అనేది అదేవిధంగా కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. వచ్చేటువంటి ఒక 6 నెలల టైంలో మీరు ఏదైతే మీ శాఖలకు సంబంధించి టాప్ పొజిషన్లో ఉండాలి, ప్రతి విషయం మీద అవగాహన పెంచుకోవాలని ఆయనైతే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఇప్పుడు 24 మంది ఎవరైతే మంత్రులు ఉన్నారో 24 మంది మంత్రుల్లో 17 మంది వచ్చేసి కొత్తగా మంత్రివర్గంలో స్థానం దక్కినటువంటి వాళ్ళు. వీళ్ళల్లో ఒక 7 మంది అయితే మాత్రం ప్రధానంగా కూడా వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం గెలిచిన తర్వాత వెంటనే కూడా మంత్రులు అయ్యారు. కాబట్టి వీళ్ళకి అసలు ఒక మంత్రివర్గానికి సంబంధించి మంత్రికి ఉన్నటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో దాని మీద కూడా ఆయనైతే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళకైతే మాత్రం ఒక క్లాస్ తీసుకున్నట్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ.